ఏ నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి ఇచ్చినాడండి? సార్ ఇప్పుడు ఆయన 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాడు అవును కదా. అవును 2 లక్షలు ఫస్ట్ ఇయర్ 1 lakh జాబ్స్ అన్నాడు కదా. ఫస్ట్ ఇయర్ 1 lakh జాబ్స్ అండ్ దెన్ ఓవరాల్ 2 lakh జాబ్స్ ఏదో ఫస్ట్ ఇయర్లో నింపుతా అన్నాడు. ఇప్పుడు 12,000 ఏడాదిలోనే 53,000 కొలువుల భర్తీ అని చెప్పని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. ఓకే ఎంత అన్యాయం చెప్పండి ఇది. ఏడాదిలో 53,000 కొలువుల భర్తీ అని చెప్పానంటే దిస్ ఇస్ షేమ్లెస్. సార్ నువ్వు ఇచ్చి క్లెయిమ్ చేసుకో, ఓకే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు రిక్రూట్మెంట్ కండక్ట్ చేసి నువ్వు నీ ప్రామిస్ ఏంటి? సార్ యూ విల్ క్రియేట్ జాబ్స్. నువ్వు అప్పుడు ఏమన్నారు? కేసీఆర్ గారు ఉద్యోగాలు కల్పించట్లేడు, కల్పించబడ్డ ఉద్యోగాలు భర్తీ చేయట్లేరు అని చెప్పని అన్నారు మీరు. కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లను ఇది ఎట్లుందంటే పక్కా దొడ్లో అయింతే నా దొడ్లో తెచ్చుకొని కట్టేసుకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క బరితెగింపు రాజకీయం ఇది. నువ్వు 53,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని అంటున్నావు. ఈయన మెడికల్ నియామక బోర్డు నోటిఫికేషన్స్ ఈయన ఇచ్చినాయిగా, గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్. ప్రశ్నలు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఎందుకు మరి జాయినింగ్ ఆర్డర్ ఇవ్వలేదు, మేము రాగానే చాకచక్యంగా వ్యవహరించామంటారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఉపేందర్ గారు, నేనేమి ఈ ప్రక్రియ తప్పు అని నేను అంటలా. బట్ ఆ 2 లక్షల ఉద్యోగాలలో ఇవి కలిపి నేను ఇచ్చిన అని చెప్పుకోవటం మోసం అంటున్నాను నేను. కాక గుర్తించబడిన ఉద్యోగాలు కాకుండా కేసీఆర్ గారు ఉద్యోగాలు గుర్తిస్తలేరు, ఖాళీలను భర్తీ చేస్తలేరు అని చెప్పని అన్నారు. మీరు వచ్చినాక కొత్త ఉద్యోగాలను మీరు క్రియేట్ చేయకపోగా పాత ఉద్యోగాలను దాంట్లో అకౌంట్లో యాడ్ చేసుకుంటే ఇది మోసంగా చీటింగ్ అంటారు. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్. మా ప్రభుత్వం వచ్చినాక మేము 50,000 ఉద్యోగాలకు మేము అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినామంటే నాకు లేదు. మేము ఉద్యోగాలు భర్తీ చేసినామంటే మరి అని నేను ఆల్రెడీ 2 లక్షల్లో నేను 50,000 ఇచ్చేసిన అనంటే మోసం కదా, చీట్ కదా, అది మోసం కదా. దట్స్ వాట్ ఐఎమ్ క్వశ్చనింగ్. నువ్వు ఇవ్వడం తప్పంటలే, కానీ నీ కోటాలు వేసుకుంటున్నావు చూడు, అది తప్పు అంటున్నాను. అంటే దీన్ని ఇప్పుడు అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నిరుద్యోగి కూడా నిరసన తెలిపే రోజులు రావు, ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉండదు అని అన్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం యూనివర్సిటీ లాంటి ప్రిమిసెస్కి వెళ్ళినా కూడా అదే రకమైన వాతావరణం, అదే లైబ్రరీలో విద్యార్థులు అట్లే చదువుతా ఉన్నారు, అదే దిల్సుఖ్ నగర్లో, అదే ఆర్టిస్ట్ క్రాస్లో, అశోక్ నగర్లో ఇంకా విద్యార్థులు ఇంకా రూమ్లలోనే ఉన్నారు. ఇంకా మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టు. మార్పు నా దృష్టిలో ఇప్పుడు మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది ఉపేందర్ గారు. నాకు తెలిసి మార్పు రాలేదు సరికదా, ఇంకా కూడా అధోగతికి పాలైనటువంటి ఒక పరిస్థితి. కేసీఆర్ గారు గ్రూప్ 1 స్థాయి విద్యార్థులను ఎప్పుడు కూడా లాఠీ చార్జీలు అయితే చేయలే, వాళ్ళని ఒళ్ళు రక్తాలు గారేటట్టు అయితే కొట్టలే, కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ, జైళ్ళ చుట్టూ, కోర్టుల చుట్టూ అయితే తిప్పలే కేసీఆర్ గారు. దేర్ మే బి సమ్ డిసెంట్ ఉండొచ్చు, డిసగ్రిమెంట్స్ ఉండొచ్చు ప్రభుత్వంతో, కానీ ఇంత నిర్దయగా కొట్టలేదు. ఈ కొట్టే కల్చర్ ఏందండి, దొంగ కేసులు పెట్టే కల్చర్ ఏంది? ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇయ్యకు, నాశనం అయిపోతాయి కదా కేసులు పెడితే వాళ్ళ మీద. సో దిస్ ఇస్ ఏమంటారు కదా, ఉన్నది పోయింది ఇంకేదో పోయింది అన్నట్టుగా ఇవాళ పాపం నమ్మి ఓట్లు వేసినందుకు వాళ్ళ జీవితాలు ఇవాళ అధోగతి పాలయ్యే పరిస్థితికి రేవంత్ రెడ్డి నెట్టుకొచ్చినాడు. ప్రమాదం ఏంటి అంటే ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యతిరేక భావనతోటి పెట్టుబడులు రావు, పెట్టుబడులు రాకపోతే కొత్త ఉద్యోగాల కల్పన జరగదు. ఇవాళ చూడండి మీరు, ఇప్పుడు ఇవాళ మార్కెట్లో ₹1 లేదు, ఎవరి దగ్గర కన్నా పోండి ₹1 మీరు ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ ఉండి ఎవరినైనా ఆత్మీయ మిత్రుడిని ₹10,000 అంటే కూడా ఇచ్చే పరిస్థితి కష్టం. సమ్ రీజన్ దేర్ ఈస్ అ క్రైసిస్ ఇన్ ద మార్కెట్ బికాస్ మొత్తం రియల్ ఎస్టేట్ను చంపేసినాడు రేవంత్ రెడ్డి. మొత్తం ఇప్పుడు కొన్ని 100,000 ఫైల్స్ హెచ్ఎండిఏలో పెండింగ్లో ఉన్నాయి, జిహెచ్ఎంసీలో పర్మిషన్స్ పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఫ్యూచర్ సిటీ అని చెప్పని ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీగా కన్వర్ట్ చేయాలని చెప్పని ఒక రొమాంటిక్ ఫ్యాంటసీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అన్నట్టుగా అక్కడ దాన్ని కన్వర్ట్ చేసేసి ఇక్కడ అంతా కూడా. మొన్న ఒక స్పీచ్లో చూసినా సార్, అక్కడ లగచర్లలో అక్కడ అంటే మన గాడిదలు కూడా గుడ్లు పెట్టని ప్రదేశంలో వాళ్ళు ఎవరో అమ్మాయి తిడుతూ నేను వీడియో చూసిన సోషల్ మీడియాలో. పాపం రేవంత్ రెడ్డి గారికి చూపెట్టేటోళ్ళు ఉన్నారో లేరో, మీరన్నా సిగ్నేచర్ టీవీ ద్వారా రేవంత్ రెడ్డికి చూపెట్టండి ఆ వీడియో ఉంటే. మీరు ఐ వాంట్ యూ టు ఇన్సర్ట్. వీళ్ళకి బ్రహ్మాండంగా అగ్రికల్చర్ నడుస్తుంది, వ్యవసాయం నడుస్తున్నది, చెరువులు ఉన్నాయి, 2, 3 అహంకారం. ఇది అహంకారం, అదే చెప్తా ఉన్నా కదా. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత నన్ను ఎవడు పీకేయలేడు, నేను ఢిల్లీని మేనేజ్ చేస్తున్నా, రాహుల్ గాంధీని మేనేజ్ చేస్తున్నా, నేను సంచులు మోస్తున్నా, కాబట్టి ఇక నన్ను ఏం చేసేది లేదు అనేటువంటి ఒక దుర్మార్గం. ఇక సంచులు అంటే మీకు అర్థం, ఆయన సంచులు బాగా మోస్తాడు కదా, ఆయన సంచులు కేసులు ఉన్నాయి కదా, ఇంతకుముందు కూడా అరెస్ట్ అయింది, జైలు పోయింది. కాబట్టి
ఈజ్ నోన్ ఫర్ బయింగ్ పీపుల్. కాబట్టి ఇప్పుడు అది నడిచిపోతా ఉంది కాబట్టి ప్రజలను కూడా అట్లనే అదిరియొచ్చు, బెదిరియొచ్చు అనేటువంటి రీతిలో వెళ్తుంది. లగచర్ల ఇన్సిడెంట్ అండి. నేను ఢిల్లీకి పోయినా, కేటీఆర్ గారు పోయినప్పుడు నేను కూడా ఢిల్లీలో ఉన్నప్పుడు ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, తర్వాత ఉమెన్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్తే పాపం పేద మహిళలండి, పాపం అంత గిరిజన లంబాడి మహిళలు, పేద మహిళలు, పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం. మా ఇల్లు ఎవరికి కూడా స్థానబలం అని అంటాం. ఇప్పుడు మనల్ని ఒక ఇంట్లో ఇక్కడ కూర్చునే అలవాటు, ఆ మూల కూర్చోమంటే కూర్చోబుద్ధి కాదు. ఇట్స్ హ్యూమన్ నేచర్ అది. అటువంటిది తరతరాల నుంచి వచ్చినటువంటి ఒక భూమి, దాని మీద వాళ్ళ జీవన విధానం, భవిష్యత్తు, దాని బట్టి బతుకుతారు. దాన్ని నువ్వు రాత్రి గుంజుకోవటం ఏంటి, తిరుపతి రెడ్డి గారు అదిరియటం ఏంటి, బెదిరియటం ఏంటి, పోలీసులతో లాఠీ కొట్టడం ఏంటి, రాత్రిపూట పోయి ఇండ్ల మీద తాగిపోయి ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళపై దాడి చేసిన పద్ధతి, ఇదంతా కూడా ఒక నిరంకుశ రాజ్యం. ఆయన అల్లుడికి కంపెనీ కట్టి తలుచుకుంటే ఫార్మాసిటీలు ఇవ్వండి, ఎవరొద్దంటున్నారు? 14,000 ఎకరాలు ఆల్రెడీ ఎక్వైర్ చేసి పెట్టిండ్రు కదా. కేసీఆర్ గారు 14,000 acres ఎక్వైర్ చేసి పెట్టిండ్రు. మీరే చెప్తున్నారు కోర్టులో, నేను ఫార్మాసిటీని కంటిన్యూ చేస్తా, రద్దు చేయనని కోర్టుకు చెప్పిండ్రు. సరే, కోర్టులో అబద్ధం ఆడిందా లేదా అనేది సెకండరీ పాయింట్. అక్కడి ఎవరొద్దంటున్నారు నిన్ను? నువ్వు నీ ఇంటి పక్కనే కంపెనీ పెట్టుకోవాలా, అది కూడా మీ అల్లుడు గారి కంపెనీ, ఇల్లరికం వచ్చిన అల్లుడికి కంపెనీ పెట్టాలా అన్నట్టుగా ఉన్నది ముచ్చటది. వై కాంట్ యూ డూ దట్ హియర్? వాళ్ళ భూములు ఎందుకు గుంజుకుంటా అంటున్నావు? గుంజుకుంటావు అనుకో, ఒకవేళ అది కంపెనీ, ఏ కంపెనీ అయినా పెట్టినప్పుడు ప్రజల భూములు పోతాయి, దాంట్లో నేను కాదంటలేదు. బట్ రాహుల్ గాంధీ ఏం చెప్పినాడు 2013లో? ఆయన మీకు చెప్తా, నేను బట్టాపర్సోల్ అని ఒక ఊరు, 2011లో బట్టాపర్సోల్ అని ఉత్తరప్రదేశ్లో అప్పుడు మాయావతి ప్రభుత్వం పెద్ద ఎత్తున పారిశ్రామీకరణ కోసం, కంపెనీల కోసం అని చెప్పని, రోడ్ల కోసం అని భూముల సేకరణ జరుపుతుంటే బట్టాపర్సోల్ గ్రామానికి పోతాడు ఈయన. బట్టాపర్సోల్ ఈయన పోతా అంటుంటే మాయావతి అబ్స్ట్రక్ట్స్, ఆయన ఆపుతుంది, రానియదు. ఎంపీ ఉంటాడు అయినా కానీ నేను రాని అని అంటే, ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన, అంటే 14 వరకు రూలింగ్లో ఉన్నారు కదా, ప్రభుత్వంలో ఉన్నారు, అయినా కానీ రాని అని గట్టి కూర్చుంటే ఆయన దొంగపోయినట్టు పోయి రాత్రిపూట మోటార్ సైకిల్ వేసుకొని నడుచుకుంటానో మోటార్ సైకిల్ మీద పోయి మొత్తాన్ని బట్టాపర్సోల్ పోతారు. మీరు వీడియోలు కొట్టి చూడండి, గూగుల్లో దొరుకుతుంది. పోయి అక్కడ బాధితులు అవన్నీ చూసుకున్న తర్వాత వాపసు వచ్చిన తర్వాత దాని తర్వాత అంటే 11 తర్వాత 13లో మనకు భూసేకరణ చట్టం వచ్చింది, ల్యాండ్ ఎక్విజిషన్. ఇట్స్ వన్ ఆఫ్ ద హిస్టారికల్ యాక్ట్. దానికి అప్పుడు కేసీఆర్ గారు కూడా మద్దతు తెలిపినారు, టీఆర్ఎస్ పార్టీ కూడా దానికి మద్దతు చెప్పింది. పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో కేసీఆర్ గారు మాట్లాడినారు, దానికి సంబంధించిన రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఇచ్చారు. నువ్వు అంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక చట్టం పట్టుకొచ్చిన తర్వాత నువ్వు ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయనంటున్నావు? నువ్వైతే రాహుల్ గాంధీ అనుచరుడే కదా, రాహుల్ గాంధీ పెడితేనే ముఖ్యమంత్రి అయినావు కదా. రాహుల్ గాంధీ పట్టుకొచ్చిన చట్టాన్ని, నువ్వు 2013 చట్టాన్ని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అమలు చేస్తలేడు అని చెప్పిన దేశవ్యాప్తంగా గగ్గోలు పెడుతుంటే, నువ్వు తెలంగాణలో లగచర్లలో ఎందుకు అమలు చెయ్యవు? నీకు వచ్చిన కష్టం ఏంటి, నష్టం ఏంటి? నువ్వు ప్రజలను మప్పించి భూములు తీసుకో. అల్లుడిని మెప్పించడం కోసం భూములు గుంజుకుంటున్నప్పుడు ఆ భూములు కోల్పోతున్న రైతులను కూడా మెప్పియాలి కదా. సింపుల్ లాజిక్ అది. అది మరి దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ఇట్లా ఉండకపోతుండండి. నాకు తెలిసిన కాంగ్రెస్లో పవర్ఫుల్ ఇన్ఛార్జీలు ఉంటుండే, మరి ఆ దీపాదాస్ మున్షి గారని, మరి ఆమె ఏం చేస్తుందో, ఆమె బిజీ ఏందో మాకు తెలియదు. కానీ జనరల్గా వెనెవర్ ప్రజలతో మాట్లాడే సందర్భంలోనే కలెక్టర్ మీద దాడి చేయించింది బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసి అని చెప్తున్నారు. ఇప్పుడు ఉపేందర్ గారు, మనం అందరం బహుజన బిడ్డలం, మన భూములు గుంజుకుంటామంటే ఎట్లా రెస్పాండ్ అవుతారండి? ఈవెన్ ఇఫ్ ఒకవేళ వాళ్ళ భూమి గుంజుకుంటున్నారు, 60 లక్షల రూపాయలు 70 లక్షల రూపాయలు ఎకరం అంటున్నాడు రేవంత్ రెడ్డి, ఏమి ఇస్తా అంటున్నాడు ఇప్పటికి కూడా? ఏమన్నాడు చెప్పు? మన మాట్లాడితే అక్కడిక్కడ వాళ్ళు ఏమంటున్నారు, మేము 10 లక్షలు ఇస్తాము, 15 లక్షలు ఇస్తాము అని చెప్పని మాట్లాడుతున్నావు. నువ్వు ఒక మార్కెట్ ఎస్టిమేట్ అయ్యి, ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయి, నోటీస్ ఇవ్వు, గ్రామ సభలు డిక్లేర్ చేయి, మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దాన్ని ఒక ప్రాపర్ ఎస్టిమేట్ తీసుకురా. నీ ఇష్టం వచ్చినట్టు తిరుపతి రెడ్డి గారి ఇంట్లో కూర్చొని లగచర్ల బాధితుల ఈ భూమి గింత అని చెప్పి డిసైడ్ చేస్తే అయిపోతుందా? దర్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. 2013 యాక్ట్ డిఫైన్ సర్టన్ ప్రాసెస్. నువ్వు గ్రామ సభ కండక్ట్ చేయాలా, ప్రతి ఒక్క భూమి కోల్పోయే వాడికి నోటీస్ ఇవ్వాలా? ఏమి లేకుండానే ఇండ్ల మీద పడిపోయి నీ ఇష్టం వచ్చినట్టు భూములు గుంజుకుంటారంటే తప్పనిసరిగా తిరగబడతారు. ఇది ఇక్కడే కాదు కదా. మీకు ఒకటి చెప్తా, ఇంకొక ఎగ్జాంపుల్. మీకు 2008 ప్రాంతం అని కూడా బెంగాల్లో మనకు టాటా నానో ప్రాజెక్టు బెంగాల్లో పెట్టాలనుకున్నప్పుడు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పెద్ద ఎత్తున గొడవ చేసింది. ఊరు పేరు మర్చిపోయినా, టాటా నానో ప్రాజెక్ట్, సింగూర్ ఐ గెస్, టాటా నానో ప్రాజెక్ట్ పెట్టాలనుకున్నాం. పెద్ద ఎత్తున గొడవ అయిపోయింది. 970 ఎకరాలే అది. 970 970 ఎకర్ తీసుకుంటా అంటే
పంట పండించే భూములు గుంజుకుంటారా అని కొట్లాడితే ఆ కొట్లాట ఎక్కడ దాకా పోయిందిరా అని అంటే పెద్ద హింస అయింది, తర్వాత ఆస్తుల నష్టం జరిగింది, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వమే కోల్పోయింది. సార్ ఆ ఉద్యమం తర్వాత మమతా బెనర్జీ హెస్ బికమ్ ద చీఫ్ మినిస్టర్. నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే ప్రజలు వాళ్ళ భూములు కోల్పోతున్నా, వాళ్ళ ఆస్తులు కోల్పోతున్నా, కంపెన్సేషన్ తీసుకుంటే కూడా కోపం ఉంటుంది, బాధ, అరే నా భూమి గుంజుకుంటుండు కదా అని చెప్పిన ఒక బాధ ఉంటుంది. నీకు మానవత్వం ఉండాలా, నీకు సహానుభూతి ఉండాలి, ఎంపతి అంటాం. నీకు అది మిస్ అయిపోయి నువ్వు పేదోడి భూమిని గుంజుకోవటం, అధికారం ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు నేను చెప్పినట్టు తోలుబొమ్మలే కాడుతున్నారు కాబట్టి, కలెక్టర్లు ఇష్టం వచ్చినట్టు డ్రామాలు చేస్తున్నారు కాబట్టి అని చెప్పని నువ్వు వాళ్ళను సైన్యాన్ని పంపించినట్టు వాళ్ళ మీద పంపిస్తే వాడు పిల్లి కూడా మూలకు పెడితే తిరగబడుతుందండి. వాడు చదువుకోని రోడ్డు కాకపోవచ్చు, పేద లంబాడి గిరిజన బిడ్డలు కావచ్చు, దళిత బిడ్డలు కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు, కానీ వాడి హక్కుకు భంగం కలుగుతుంటే, వాడి అస్తిత్వం భంగం కలుగుతుంటే, ఒకవేళ వాడు రిటాలియేట్ అవుతే వాడి మీద కేసులు పెట్టడం తగునా? కేసులు పెట్టి మీరు జైళ్ళలో పెడతారా మీరు అలియాల? పాపం ఇవాళకి కూడా నాకు తెలిసి లగచర్ల బాధితులకు బెయిల్ రానిస్తలేడు రేవంత్ రెడ్డి, అడ్డుకుంటున్నాడు బెయిల్ రాకుండా. మహిళలు సార్ ఏదో సామాజిక మాధ్యమాల్లో చూసినాం, రాత్రిపూట లైట్లు బంద్ చేసి ఇక అప్పుడు పాపం అది ఆ నైట్ వాజ్ అ వెరీ ధ్వంసకరమైనటువంటిది. వాళ్ళను తాగి గుండగాళ్ళు, పోలీసు వాళ్ళు, తర్వాత మహిళల పైన కొంత ఇంటర్నెట్ బంద్ చేసి, కరెంట్ బంద్ చేసి, మన కాశ్మీర్లో లేం కదా, అంటే ఒక భయానకమైన నా కాన్స్టిట్యున్సీలో నాకు వ్యతిరేకం ఉంటుందా, నేను ఇవ్వమంటే ఇవ్వాలా, పొమ్మంటే పోవాలా అనేటువంటి ఒక దొరరికం ఏదైతే చూపెడతా ఉండో రేవంత్ రెడ్డి గారు, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద స్టేట్. అదే దొరరికం హైడ్రా పేరు మీద చూపెట్టిండు, అదే దొరరికం మూసి బాధితుల పైన చూపెట్టిండు, అదే దొరరికం లగచర్లలో చూపెడుతున్నాడు, అదే దొరరికం ఇవాళ విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులపైన లేకపోతే పరామర్శకు పోయినటువంటి ఒక ప్రతిపక్ష పార్టీలపైన చూపెడుతున్నాడు. ఇది తప్పు అన్నటువంటి సామాజిక మాధ్యమ ఉద్యమకారుల పైన లేకపోతే మీలాంటి వాళ్ళ పైన కూడా ఇవాళ అదే దొరరికం చూపెడతా ఉండు. దిస్ ఇస్ అన్డెమోక్రాటిక్. దురదృష్టం, నిన్న భారత రాజ్యాంగ దినోత్సవం ఏ ముఖం పెట్టుకొని ఢిల్లీలో ఆయన భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుతుంటే కాన్స్టిట్యూషన్ డేలో పోయి అక్కడ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అనిపించింది ఇది దయ్యాలు వేదాలు చెప్పినట్టుండి అక్కడ కూర్చొని ఆయన పెద్ద దయ్యం కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు.